హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జీవో నెంబర్ 29 జారీ చేయడం జరిగింది. ఈ జీవోలో తల్లికి వందనంకి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్, అలాగే విద్యా కానుకకి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అయితే ఇచ్చారండి. వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లికి వందనం పథకం కింద మనకి 15,000 రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, అలాగే మన పిల్లలకి విద్యా కానుక రావాలంటే మనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా ఈ జీవోలో అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇది జూలై 9 అయితే ఈ జీవోని అయితే జారీ చేశారండి. ఈ జీవోలో ఆధార్ అథెంటిఫికేషన్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వం మనకు 2 పిల్లలు ఉన్నా కూడా, 3 ఉన్నా కూడా అమ్మఒడి పథకం కింద ఒకరికి మాత్రమే ఆ అమ్మఒడి పథకం అమౌంట్ అయితే ఇచ్చిందండి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ అమౌంట్ అయితే ఇస్తారంటండి. అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇప్పుడు కూడా మనకి ఆధార్ కార్డు కంపల్సరిగా ఉండాలండి ఈ పథకానికి సంబంధించి. అయితే ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. కాబట్టి ఆ ఆధార్ అథెంటిఫికేషన్ గురించి కూడా ఈ జీవో నెంబర్ 29లో చెప్పడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్తో పాటు రైస్ కార్డు కూడా కంపల్సరిగా ఉండాలి. ఇంకా మీ పిల్లలకి ఎవరికైనా ఆధార్ లేకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళైతే ఎన్రోల్ చేయండి. లేకపోతే మీకు ఈ పథకం కింద 15,000 అమౌంట్ అయితే రాదని చెప్తున్నారండి. అలాగే ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అయితే ఈ జీవోలో అయితే పేర్కొందండి. అయితే ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను అయితే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారండి ప్రభుత్వం అయితే. ఆ 10 రకాల పత్రాలు చూసుకుంటే ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టల్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, ఆ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దార్ ఇచ్చే పత్రం, ఇలా ఈ డాక్యుమెంట్లు అయితే అనుమతిస్తామని పేర్కొందండి. ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ చూసుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్తోనూ ఆధార్ నెంబర్తోనూ లింక్ అయి ఉండాలండి. ఇవన్నీ కూడా తల్లికి లేదా గార్డియన్, అలాగే పిల్లలకు ఇద్దరికీ అయితే ఇవన్నీ ఈ పత్రాలు అయితే ఉండాలండి. ఇవేనండి అర్హతలు. అలాగే ఈ డాక్యుమెంట్స్, విద్యార్హతలు అయితే ఈ జీవో నెంబర్ 29లో చెప్పారండి. ఇప్పుడు విద్యా కానుకకు చూసుకున్నట్లయితే ఇక స్టూడెంట్స్ కిట్ కింద ప్రభుత్వం ఇచ్చే ఎయిడెడ్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకైతే పాఠ్య పుస్తకాలు, బ్యాగ్, నోట్ పుస్తకాలు, అలాగే ఇంగ్లీష్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బెల్ట్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్ కూడా అందజేస్తున్నట్లు ఈ జీవోలో పేర్కొందండి. అలాగే తల్లికి వందనం పథకం కింద మనకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొందండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ జీవోలో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.